స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఇక ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు నేషనల్ స్థాయిలో కాకుండా ఏకంగా ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమాలు చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తోంది. శృతి హాసన్ నటించిన ఓ ఇంటర్నేషనల్ మూవీకి సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ కావడంతో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. బ్రిటిష్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ది ఐలో శృతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ని సస్పెన్స్ అంశాలతో ఆద్యంతం ఆకట్టుకునే విధంగా కట్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే శృతి హాసన్ ఈ మూవీతో ఇంటర్నేషనల్ రేంజ్లో విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ను అఫీషియల్గా ప్రకటించాల్సి ఉంది. శృతి హాసన్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రంలో కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం రామ్ దర్శకుడు మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ శరవేగంగా ఈ చిత్రాన్ని ఏపీలో పలు లొకేషన్స్లో తెరకెక్కిస్తున్నారు. అయితే హీరో రామ్ మంచి టాలెంట్ కలిగిన నటుడు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ డ్యాన్స్ మూమెంట్స్ చేసే అతి తక్కువ మంది హీరోస్లో రామ్ కూడా ఒకరని తెలిసిందే. అయితే తనలోని మరో టాలెంట్ని ఇప్పుడు పరిచయం చేయబోతున్నారట. తాను తాజాగా నటిస్తున్న సినిమా కోసమే తాను ఒక లవ్ సాంగ్ను రాసినట్లుగా తెలుస్తోంది. దీంతో తాను రాసిన పాట తన ఫ్యాన్స్ని ఆకట్టుకుంటుందని భావిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి వివేక్, మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సూపర్ హిట్ మూవీగా నిలిచింది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అదిరిపోయే స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో చాలా బాగా సక్సెస్ అయింది. ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఓటీటీలో కూడా సాలిడ్ రెస్పాన్స్తో దూసుకుపోతోంది. నెట్ఫ్లిక్స్లో లక్కీ భాస్కర్ చిత్రానికి ఓ రేంజ్లో రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో 13 వారాలుగా వరుసగా ట్రెండింగ్లో కొనసాగుతోందని నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. ఇలా వరుసగా 13 వారాల పాటు ట్రెండ్ అవుతున్న తొలి సౌత్ ఇండియన్ చిత్రం లక్కీ భాస్కర్ అని మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాని నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై ప్రొడ్యూస్ చేశారు. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి తాజాగా నటిస్తున్న సినిమా తల్వార్. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో గ్లింప్స్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆకాష్ పూరి చెప్పే ఓ సాలిడ్ డైలాగ్ మనకు ఈ ఆడియో గ్లింప్స్లో వినిపిస్తుంది. ధర్మం అధర్మానికి మధ్య జరిగే యుద్ధం బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథ సాగబోతోందని ఈ డైలాగ్ వింటే అర్థమవుతుంది. ఆడియో గ్లింప్స్తో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, అజయ్, అనసూయ భరద్వాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాశీ పరశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు కేశవ కిరణ్ సంగీతం అందిస్తుండగా వార్నిక్ స్టూడియోస్ బ్యానర్పై భాస్కర్ ఈఎల్వి ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కేవలం హీరోగా మాత్రమే కాకుండా గెస్ట్ పాత్రలో కూడా చేస్తున్న ఓ సినిమా ఉంది. ఆ చిత్రమే కన్నప్ప. మంచు హీరో మంచు విష్ణు కెరీర్లో భారీ ప్రాజెక్టు మాత్రమే కాకుండా తన డ్రీమ్ ప్రాజెక్టు కూడా ఇదే కావడం ఈ సినిమా కోసం పాన్ ఇండియా వైడ్గా అనేక మంది స్టార్స్ కూడా రంగంలోకి దిగడం హాట్ టాపిక్గా మారింది. ఇలా మంచి హైప్ని అందుకున్న ఈ చిత్రంలో రెబల్ స్టార్ రుద్ర అనే పవర్ఫుల్ పాత్ర చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయింది. అయితే ఇటీవల వచ్చిన ఫస్ట్ లుక్పై కొంచెం భిన్నమైన స్పందన వచ్చింది. కానీ తాజాగా మరో పోస్టర్ రిలీజ్ అవగా అది ఫ్యాన్స్ని ఖుషీ చేసిందని చెప్పాలి. ఇందులో డార్లింగ్ హ్యాండ్సమ్గా మాత్రమే కాకుండా మాస్గా కూడా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.